హలో అండ్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ల మధ్యలో వార్ చిలికి చిలికి పెద్దదవుతుంది. నయనతార ఇప్పటికే తన పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్ కి అమ్ముకున్న సంగతి తెలిసిందే. అలాగే తన జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్నీ ఎలా జరిగాయో డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక ఇందులో నేను రౌడీనే సినిమాలోని 3 సెకండ్ల వీడియో తీసుకుంటానని దాదాపుగా 2 ఏళ్ల క్రితం ఈ సినిమా నిర్మాత అయిన ధనుష్ని అడిగితే నో అబ్జెక్షన్ లెటర్ ఇప్పటి వరకు పంపలేదు. ధనుష్ని అడిగి విసిగిపోయిన నయన్ ధనుష్ పర్మిషన్ లేకుండానే 3 సెకండ్ల వీడియో తన డాక్యుమెంటరీలో వాడుకున్నారు. ఇందుకు గాను ధనుష్ నయన్ పై 10 కోట్ల నష్టపరిహారం వేశాడు. నయన్ ఈ విషయంపై స్పందిస్తూ 3 ఏళ్ల నుండి నీ చుట్టూ తిప్పించుకొని కేవలం 3 సెకండ్ల వీడియో కోసం 10 కోట్లు కట్టాలని ఫైర్ అవుతుంది. అయితే నయన్ డాక్యుమెంటరీ చూసుకుంటే ఆమె నేను రౌడీనే సినిమా నుండి తీసుకుంది 3 సెకండ్ల వీడియో కాదు, దాదాపుగా 25 నుండి 30 సెకండ్ల వరకు ఆ వీడియోలో ఉంది. ఇక అసలు విషయం తెలుసుకున్న ఆడియన్స్, నువ్వు తీసుకుంది 25 సెకండ్ల వీడియో, అందుకే ధనుష్ 10 కోట్లు కట్టమని అన్నాడు, అందులో తప్పేముంది, ఇప్పటికే నువ్వు నెట్ఫ్లిక్స్ నుంచి బాగా పుచ్చుకున్నావు కదా అంటూ రకరకాల కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి 3 సెకండ్లని 30 సెకండ్ల వీడియో తీసుకున్న నయన్ ఈ విషయంపై ఎటువంటి సమాధానం ఇస్తుందో చూద్దాం. ఈ వీడియోపై మీ కమెంట్స్ ఏంటో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.